దేవ పరిశుద్ధ నీ వాక్యాలకు వెళ్తున్నాం కదా దేవా, ఏ వాక్యమైతే దేవా నీ యొక్క ఆదరణ కలగజేస్తుందో ప్రభా, అటు వాక్కు కొరకు ఎదురు చూస్తుండగా కదా దేవా, నీ వాక్కు చేత నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. फिलिपियों की पुस्तक 4 अध्याय 19वां वचन. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చాలండి, హల్లెలూయా. हालेलुया. మరి ఈ కాలంలో इस जमाने में ప్రతి ఒక్కరికి ఒకే చింత, हर एक की जो एक ही चिंता है రేపు ఎలా గడుస్తుంది, कि कल का दिन कैसे बीतेगा. మరి అవసరతల కొరకు जो जरूरतों के लिए పూట గడవనప్పుడు, जब वो पहर नहीं बीतता है तो, కావాల్సింది లేనప్పుడు, जब जो चाहिए वो ना हो तो ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే చింత ఉంటుంది. हर एक में क्या होती है? चिंता होती है. ఈ చింత మనిషిని పాడు చేస్తుంది. ये चिंता जो इंसान को और बिगाड़ता है. ఈ కాలంలో ఇన్ని రోగాలు ఉన్నాయంటే इस जमाने में इतनी बीमारियां हैं, వాతావరణంతో పాటు जो वातावरण के साथ साथ మనిషి इंसान చింత వల్లే ఇవన్నీ. चिंता करने के कारण ही ये सब कुछ है. కాబట్టి అపవాది చింత అనే ఒక ఆయుధం వాడుకొని మనిషిని పాడు చేస్తుంది. शैतान जो चिंता नामक इस हथियार का इस्तेमाल करके इंसानों को वो बिगाड़ रहा है. కుటుంబంలో ఒక గొడవ అయితే చింత, जो है परिवार में कुछ लड़ाई झगड़ा हो जाए तो चिंता होती है, లేదా डబ్బు లేకపోతే చింత, या पैसा ना हो तो इस बात की चिंता, ఉద్యోగం లేకపోతే చింత, अगर नौकरी ना हो तो इसकी चिंता होती है, చదువులో ముందుండకపోతే చింత, पढ़ाई में आगे नहीं है तो इस बारे में भी चिंता होती है, పిల్లలు సరిగ్గా లేరంటే తల్లిదండ్రులకు చింత, बच्चे सही रीति से ना है तो माता पिता को चिंता होती है, సేవ చేస్తున్నా కూడా ఆ సేవ ఎలా ముందుకు వెళ్తుందనే ఒక చింత. सेवा जो करते वो सेवा किस तरह से आगे बढ़ेगी इस बात की चिंता होती है. కాబట్టి దేవుడు వాక్యము ద్వారా ఏం సెలవిస్తున్నాడంటే, खुदा वचन के जरिए क्या कहकर कहते हैं, నీకు అవసరతలు ఉన్నాయని ఆయనకి తెలుసు. जो है तुम्हारी जरूरतें हैं ये वो जानते हैं. నీ అవసరతలు దేవుడు ఏ విధంగా తీరుస్తాడంట, तुम्हारी जरूरतों को खुदा कैसे पूरा करेंगे कहते हैं, ఆయన वह తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో క్రీస్తేసు మహిమలో నీ ప్రతి అవసరమును తీరుస్తాడంట. वो अपने ऐश्वर्य अनुसार प्रभु यीशु मसीह में तुम्हारी सारी जरूरतों को वो पूरा करेंगे. నీ అవసరత ఎక్కడి నుంచి వస్తుందంట, तुम्हारी जरूरतें वो कहाँ से की पूरी की जाती ఆయన है, ఐశ్వర్యము చొప్పున ఆయన ఐశ్వర్యము నుంచి నీకు అవసరత తీరుతుందంట. उनके ऐश्वर्य की ओर से उसमें से तुम्हारी जो सारी जरूरतें हैं ना वो पूरी होगी. కాబట్టి इसलिए ఆయన సర్వ సంపన్నుడు, కాబట్టి वो सर्व संपत्ति वाले हैं, इसलिए ఆయన నీ అవసరతలు తీరుస్తానని ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. वो तुम्हारी जरूरतों को पूरा करेंगे कहकर वो आज के दिन तुमसे ये कहते हैं. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము. रोमियो की पुस्तक 8वां अध्याय 32वां वचन. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. హల్లెలూయా. हालेलुया. మరి అందరికీ ఏదైతే సందేహం ఉంటుందో, लोगों में जो संदेह होता है, ఏ సందేహము ద్వారానో ఏ అల్ప విశ్వాసము ద్వారానో మనుషులకి చింత కలుగుతుందో, जिस संदेह व जिस अल्प विश्वास के कारण इंसानों में ये जो चिंता होती है, మరి వాక్యము ఏం సెలవిస్తుంది, वचन क्या कहकर कहता है, ఆయన సొంత కుమారునిచ్చిన దేవుడు, अपने खुद के पुत्र को देने वाला वह खुदा, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు तुम्हारे लिए अपने प्राणों को देने वाला నీ खुदा, అవసరత తీర్చడానికి వెనుక తీస్తాడా? क्या वो तुम्हारी जरूरतों को पूरा करने के लिए वो पीछे हटेंगे? కాబట్టి నీ విశ్వాసముని వాక్యము నిలబెట్టుకోమంటుంది. जो है ये वचन तुमसे कहता है कि तुम अपने विश्वास को जो है बनाए रखो. నీ అవసరతలు ఏమైనా ఉండొచ్చు, तुम्हारी जरूरतें जो कुछ भी నీ होगी, ఇబ్బందులు ఏవైనా ఉండొచ్చు, तुम्हारी तकलीफें जो कुछ भी होगी, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు तुम्हारे लिए अपने प्राणों को देने वाला खुदा నీ అవసరతలు కూడా తీరుస్తాడనే విశ్వాసము నీకు ఉండాలి. तुम्हारी जरूरतों को पूरा करेगा, ये विश्वास तुम्हें होना चाहिए. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు तुम्हारे लिए अपने प्राणों को देने वाला నీ खुदा అవసరతలు తీర్చకుండా ఉండడు. तुम्हारी जरूरतों को पूरा करे बगैर वो नहीं रहते हैं. కాబట్టి इसलिए ఆ విశ్వాసముతో उस विश्वास के साथ మనమందరము నిలబడాలి. हम सबको जो है खड़े रहना है. కాబట్టి అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. చాలండి, హల్లెలూయా. हालेलुया. మరి దేవుడు నీ అవసరతలను ఏ విధంగా తీరుస్తాడంట, खुदा तुम्हारी जरूरतों को कैसे पूरा నీ करते हैं, ఆశను దేవుడు ఏ విధంగా తీరుస్తాడంట, तुम्हारी आशाओं को वो कैसे पूरा करते हैं. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు ఇస్తాడంట. तुमने जितनी कल्पना की है ना उससे भी कई गुना ज्यादा वो तुमको देते हैं. చాలా సార్లు దేవుని అడుగుతాం, దేవా ఇంత అయితే చాలు,
बहुत सी बार हम खुदा से ये कहकर मांगते प्रभु बस इतना ही हो तो काफी है। ప్రార్థించి అప్పుడు అడుగుతాం, దేవా ఇంతకన్నా ఎక్కువ నేనేం అడగను, నాకు అతి ఆశ లేదు ప్రభు, నాకు ఇంతే చాలు. प्रभु मैं इससे ज्यादा और कुछ नहीं मांगूंगा आपसे, बस मुझको इतना ही चाहिए, बस इतना ही काफी, आप मुझको इतना ही दो कहते खुदा కానీ से। వాక్యము సెలవిస్తుంది నువ్వు ఊహించిన దానికంటే దేవుడు నీకు ఎక్కువగా ఇస్తాడంట. लेकिन वचन ये कहते तुमने जितना सोचा जितनी कल्पना की उसे कई गुना ज्यादा खुदा तुमको देता है। అందుకే నేను ఎప్పుడు చెప్తాను, దేవుణ్ణి అడిగితే చిన్నది అడగొద్దు. इसलिए जब कभी भी मैं तुमसे कहती हूँ खुदा से तुम मांगते ना छोटा सा मत मांगो। చిన్న చిన్నవి మనుషులు చేయగలుగుతారు, छोटा छोटा सा जो मनुष्य भी कर सकते हैं, కానీ దేవుణ్ణి అడిగితే ఎలా అడగాలి? लेकिन अगर खुदा से मांगना तो कैसे मांगना है? ఆయన సర్వ ఐశ్వర్యం నుంచి ఆయన సహాయం वो अपने చేస్తానన్నాడు. सर्व ऐश्वर्य में से आपकी वो सहायता करते हैं। కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు అడిగినా పెద్దది అడగాలి. इसलिए कभी भी खुदा से मांगना है तो ना बड़ी ही चीज मांगना है। దావీదు అడిగి పొందుకున్నాడు, दाऊद ने मांग कर पाया है, దానియేలు కూడా విజయం పొందుకున్నాడు. दानिయేल ने भी जीत हासिल किया है। అడిగితే సూర్యుడు చంద్రుడు కూడా ఆపిన దేవుడు, मांगने पर सूरज और चांद को भी रोक देने वाले खुदा, ఈ రోజు నువ్వు దేవుని ఏ విధంగా అడుగుతున్నావు? आज के दिन तुम किस तरीके से खुदा से मांगते हो? కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు అడిగినా कभी भी तुम खुदा से मांगो तो అసాధ్యమైనదే అడుగు. जो नामुमकिन है ना वही నీ मांगो, వల్ల ఏదైతే సాధ్యము కాదో అదే అడుగు. जो तुमसे मुमकिन ना होगा ना वही तुम मांगो खुदा ఎందుకంటే से। అప్పుడు ఆ కార్యము జరిగినప్పుడు దేవుని నామం మహిమ పొందుతుంది. क्योंकि जब वो कार्य होगा ना तब खुदा का नाम महिमा पाएगा। ఎందుకంటే అది నీ వల్ల సాధ్యము కాదు, మనుషుల వల్ల సాధ్యము కాదు. అటువంటి కార్యము జరిగిందంటే అది నీ దేవుడి వల్లే అని ప్రతి ఒక్కరు చెప్తారు. क्योंकि वो जो काम हो ना ही तुम्हारे मुमकिन हो सकता ना मनुष्यों के द्वारा हो सकता, लेकिन वो कार्य हुआ तो वो सिर्फ खुदा के लिए मुमकिन है कहकर वो खुदा का नाम ही महिमा पाएगा। కాబట్టి इसलिए ఊహించిన దానికంటే जितना तुमने सोचा वो कल्पना की है అత్యధికముగా దేవుడు నీకు ఇస్తాడంట. उससे भी कई गुना ज्यादा तुमको देता है खुदा। కాబట్టి ఈ రోజు ఏ చింత ఉందో అవన్నీ పక్కన పెట్టండి. आज के दिन जो कुछ भी चिंता है इस चिंता को तुम दूर रखो। ఏ చింత ద్వారా అయితే అపవాది పనిచేస్తుందో అవన్నీ పక్కన పెట్టండి. जिस चिंता के कारण शैतान काम कर रहे हैं उन सारी चिंताओं को दूर कर दो। ఆ చింత, టెన్షన్ ఇవన్నిటికి డోర్ మూసేయండి. वो सारी चिंता वो टेंशन के लिए सारे दरवाजे बंद कर दो। అలాగే కీర్తనలో రాసుంటుంది, उसी प्रकार से भजन संहिता की पुस्तक में लिखा है నీతిమంతుడు कि धर्मी इंसान, దావీదు అంటున్నాడు, दाऊद ये कहते నేను हैं ఇంతకాలము చూశాను मैं इतने समय से देखता आया हूं నీతిమంతుడు పిల్లలు ఎప్పుడు कि धर्मी लोगों की संतान బీదవారిగా నేను చూడలేదు, उनके गरीबों के समान मैं नहीं देखा हूं, అడుక్కునే వారిగా నేను చూడలేదు. मांगने वालों के समान मैंने उन्हें नहीं देखा हूं। ఎందుకంటే నీతిమంతునికున్న కొంచెంలో కూడా దేవుడు దీవించేవాడు, क्योंकि उन धर्मी लोगों को उनके थोड़े में ही सही खुदा उनको आशीष देता है। వాటన్నిటిలో దీవించేవాడు కాబట్టి వాళ్ళ బిడ్డలు ఎప్పుడు అడుక్కునే వారిగా उनकी ఉండరు. सारी बातों में खुदा उन्हें आशीष देता है, इसलिए उनकी संतान धर्मी लोगों की संतान कभी भीख नहीं मांगते हैं। కాబట్టి ఈ రోజు అందరూ కష్టపడే దేనికి? इसलिए आज के दिन सारे लोग मेहनत करते किस चीज के लिए? ఈ రోజు తల్లిదండ్రులందరూ చెమటగార్చి ఉదయము రాత్రి కష్టపడుతున్నారు దేని కొరకు? आज के दिन में माता पिता सवेरे शाम मेहनत करके पसीना बहाते किस लिए? ఎవరి కొరకు? किसके लिए? పిల్లల కొరకు. बच्चों के लिए। కాబట్టి ఈ రోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు? इसलिए आज के दिन तुम किस तरह से हो? నువ్వు నీతిమంతుడిగా ఉంటే तुम अगर धर्मी इंसान के जैसे रहोगे దేవుడు నీ పిల్లల్ని అట్టి విధంగా దీవిస్తాడంట. खुदा तुम्हारी संतान को उस तरह से आशीष देगा। కాబట్టి మన ఆశీర్వాదం ఎప్పుడు మనతోనే ఆగకూడదు. हमारी ये जो आशीष हमेशा हमारे तक रुकनी नहीं నీ चाहिए। జీవితము నీ తరతరాలకు ఆశీర్వాదకరంగా మారాలి. तुम्हारा जीवन तुम्हारे आने वाली पीढ़ी दर पीढ़ी के लिए आशीषित तौर पे बदलना चाहिए। కాబట్టి వాక్యము సెలవిస్తుంది, నువ్వు నీతిమంతుడవైతే इसलिए वचन ये कहते हैं कि अगर तुम धर्मी इंसान बने నీ रहोगे तो తరతరాలు నీ పిల్లలు ఎప్పుడు అడుక్కునే వారుగా ఉండరంట, ఇచ్చేవారుగానే దేవుడు ఉంచుతాడు. तुम्हारी पीढ़ी दर पीढ़ियों को तुम्हारी संतान को खुदा कभी भी देने वालों के समान ही रखेगा, लेकिन मांगने वालों के समान नहीं रखेगा। ఈ రోజు నువ్వు ఏ విధంగా అయినా ఉండొచ్చు, आज के दिन तुम जिस तरीके से भी होंगे, కానీ నీ జీవితము మార్చుకుంటే నీ తరతరాలని దేవుడు దీవిస్తాడు. लेकिन अगर तुम अपने जीवन को बदलोगे तो तुम्हारी पीढ़ी दर पीढ़ी को खुदा आशीष देगा। మరి ఈ ఆశీర్వాదము ఎక్కడి నుంచి మొదలైంది? फिर उस आशीष की शुरुआत कहाँ से हुई ఆ है? యెహోవా సమస్తము సమకూరుస్తాడని ఎక్కడి నుంచి ప్రారంభమైంది? वो यहोवा सारी बातों का वो इंतजाम कर देंगे, इस बात की शुरुआत कहाँ से हुई है? ఆదికాండము 22వ అధ్యాయము उत्पत्ति की पुस्तक 22वां अध्याय 13వ వచనం నుండి. 12वां वचन से। అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. చదవండి. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను,
నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానంను నిశ్చయంగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిననెను. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, హల్లెలూయా. మరి అబ్రహాంకు దేవుడు ఏ ఒక్క ప్రమాణము చేసి ఉన్నాడంట? अब्राहम से खुदा ने क्या कहकर वादा किया? ఆయన తోడని ప్రమాణము చేసి वो ఉన్నాడంట. उनके साथ एक ये वादा किया है. ఏ ప్రమాణము? कौन सा वादा? నీ సంతానము వలన. कि तुम्हारी संतान के द्वारा. చదవండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకమందలి జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. భూలోకములో ఉన్న జనులన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. पृथ्वी की सारी प्रजा तुम्हारी संतान के द्वारा आशीष पाएंगे. ఎందుకు? किस लिए? అంత గొప్పగా దేవుడు ఎందుకు నిలబెట్టబోతున్నాడంట? महान रीति से खुदा किस लिए खड़ा करने वाला है उनको? అబ్రహాము ఆయన చెప్పిన మాట వినినందుకు. क्योंकि अब्राहम खुदा की कई बात के अनुसार सुना है. ఇక్కడ इसलिए అబ్రహాముకి ఒక పరీక్ష. यहाँ पर अब्राहम को काम दिया गया है. ఏకైక కుమారుని బలి ఇవ్వాలి. उनके इकलौते बेटे की उसको बलि देनी है. ఒక పరీక్ష. एक परीक्षा है उनकी. కుమారుని తీసుకొచ్చాడు, उसने अपने बेटे को लेकर आया, బలికి సిద్ధపరిచాడు. उसकी बलि देने के लिए तैयार किया. ఎక్కడ వెనక తీయలేదు. कहीं भी किसी भी बात में पीछे नहीं ఆ हटा. పరీక్షలో ఆయన నిలబడ్డాడు. उस परीक्षा में वो खड़ा रहा. నా దేవుడు ఇచ్చిన దేవుడు మళ్ళీ నాకు ఇవ్వగలుగుతాడు. मेरे खुदा ने मुझको दिया है, वो फिर से मुझको दे सकता లేపే है. శక్తి నా దేవుడికి ఉంది. जो देने की वो शक्ति मेरे खुदा में है. కాబట్టి ఆ కుమారుని తెచ్చి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. इसलिए उस बेटे को लाकर उसकी बलि देने के लिए वो तैयार हुआ. ఆయన కత్తి కూడా ఎత్తాడు, కానీ उसने अपनी तलवार भी उठाई मारने के लिए, लेकिन దేవదూతని దేవుడు పంపి ఆపివేశాడు. खुदा अपने स्वरदूत को भेजकर रोक दिया. అక్కడే ఒక బలిని కూడా దేవుడు సిద్ధపరిచాడు. वहां पर बलि पशु को भी इंतजाम किया खुदा మరి ने. అక్కడ ఒక బలి సిద్ధపరిచాడు, वहां पर बलि भी तैयार किया खुदा ने ही. కానీ అక్కడ ఇవ్వడానికి కుమారుని ఆపివేశాడు. కాబట్టి लेकिन वहां पर बलि देने के लिए उसके बेटे को तो रोक दिया खुदा ने, అది लेकिन వట్టిగా విడిచిపెట్టలేదు. उस बलि को वैसे ही नहीं छोड़ दिया है. మనుషులైతే ఏం చేస్తారు? मनुष्य क्या करते हैं? అమ్మ దేవుడు ఆపేశాడని ఎత్తుకొని ఒక నిమిషం కూడా ఆగకుండా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. अरे खुदा ने बचा लिया, क्योंकि एक मिनट भी रुकते नहीं, अपने बच्चे को उठाकर जब वहां से भाग के निकल जाएंगे. ఎందుకంటే సందేహం. మళ్ళీ అడిగితే ఏం చేస్తాము? क्योंकि एक संदेह होता है कि अगर फिर मांग लेंगे तो क्या करेंगे कहकर మళ్ళీ వెనక్కి తీయలేం కదా. फिर पीछे नहीं हट सकते ना. కానీ అబ్రహాము అక్కడే నిలబడ్డాడు. लेकिन अब्राहम वहीं खड़ा रहा, అదే ఒక చోట ఒక గొర్రెని దేవుడు సిద్ధపరుస్తాడు అని, क्योंकि वहीं पर इस जगह पे खुदा एक भेड़ को तैयार रखेगा నా कहकर, దేవుడే చూసుకుంటాడు అని मेरा खुदा ही इस विषय में देख लेगा ఆ कहकर, గొర్రెని అక్కడ బలి ఇచ్చి वहां पर उस भेड़ की बलि ఆ ఒక देकर చోటు ఏం 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 పేరు పెట్టాడంట? वहां उस जगह का क्या कहकर नाम रखा गया? యెహోవా ఈరే. यहोवा ईरे. సర్వము कि सब कुछ ఏంటి? क्या करने वाला? సర్వము कि सब कुछ సమకూర్చువాడు. इकट्ठा करने वाला, అన్ని ఆయనే చూసుకుంటాడు. सारी बातों का उपाय करने वाला, वह सब कुछ देख लेता నేటి है. వరకు కూడా అదే పేరుతో ప్రసిద్ధమంట. जय अभी भी उसी नाम से वो जगह प्रसिद्ध है నా దేవుడు చూసుకుంటాడు. कि मेरा खुदा उपाय करेगा कहकर. మరి ఈ కాలం వచ్చేసరికి वे जमाने के आते ही ఒక 4-5 రోజులైతే దేవుడు ఏం చేస్తాడో ఏమో. 4-5 दिन हो जाए तो खुदा क्या करेगा कहकर. దేవుని మీద నమ్మకం మెల్లిగా తగ్గుతూ వస్తుంది. धीरे धीरे खुदा पर का भरोसा कम होता आता है. కానీ ఈ ఒక విశ్వాసం ఎక్కడి నుంచి మొదలైందంటే ఈ लेकिन యొక్క ये विश्वास की शुरुआत कहाँ से हुई है? అబ్రహాము నుంచి మొదలైంది. अब्राहम से शुरुआत हुई है. ఆయన ఆ పరీక్షలో నిలబడ్డాడు. वो उस परीक्षा में खड़ा रहा, వెనక తీయక ఆయన మాట విన్నాడు. కాబట్టి वो पीछे नहीं हटा, खुदा की बात उन्होंने माना. इसलिए ఈ రోజు ప్రతి ఒక్కరికి దేవుడు इसलिए आज के दिन सब लोगों के लिए ఆ खुदा వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు. उस जो है प्रतिज्ञा को पूरा कर रहा है उनके प्रति. కాబట్టి इसलिए నీకు तुम्हारे लिए పరీక్షలు ఉంటుండొచ్చు. परीक्षाएं होंगी. నువ్వు ఏ విధంగా నిలబడతావని దేవుడు చూస్తుండొచ్చు. तुम किस रीति से खड़े रहोगे उसमें ये खुदा देखता होगा. నీకున్న ఇబ్బందులలో దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఆయన మాట వింటున్నావా లేదా అని నీకు పరీక్ష వచ్చిండొచ్చు. तुम्हारी तकलीफों में तुम किस प्रकार के खुदा की आज्ञाओं को मानोगे, किस रीति से डट कर खड़े रहोगे, इस बात की परीक्षा होगी तुम्हारी. నీకున్న కొంచెములో నువ్వు నిలబడతావో లేదో అనే పరీక్ష నీకు ఉంటుండొచ్చు. तुम्हारे पास जो थोड़ा सा, क्या तुम उसी में डट कर खड़े रहोगे, इस बात की परीक्षा तुम्हारे लिए होगी. నీ చేతిలో ఉంది, కొన్నిసార్లు నీ చేతిలో లేకుండా పోతుండొచ్చు. जो तुम्हारे हाथों में कई बार ऐसा होगा कि वो तुम्हारे हाथों से ही दूर हो जाए, కానీ लेकिन అది నీకు ఒక పరీక్ష.
वो तुम्हारे लिए एक परीक्षा है। ఈ పరీక్షను నువ్వు ఎందుకు గెలవాలి? इस परीक्षा में तुम्हें किस लिए जीतना है? అప్పటి ఒక పూటను నెగ్గడానికా? जो उस समय का जो समय बीतने के लिए वो पहर, ఎందుకు గెలవాలి? किस लिए तुमको जीतना है? నీ దేవుని యందు నమ్మకంగా నువ్వు ఎందుకు ఉండాలి? तुम अपने खुदा के प्रति भरोसेमंद किस लिए रहना है तुमको? ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆయన మాట విని నమ్మకంగా ఉంటే దేవుడు నీ సంతానమును దీవిస్తాడంట. अगर अभी तुम खुदा का कहना मानोगे, उनके प्रति भरोसेमंद रहोगे, तो खुदा तुम्हारी संतान को आशीष देगा। ఎందుకంటే क्योंकि చాలా మంది ఏం చేస్తారంటే बहुत से लोग क्या करते हैं, ఇల్లు నడిపించడం రాక जो है घर चलाना नहीं आता तो ఆ ఉన్న కొంచెంని కూడా వ్యర్థపరుస్తారు. जो है थोड़ा सा उसका भी व्यर्थ कर देते हैं। ఆ ఉన్న కొంచెము కూడా సరిగ్గా వాడకుండా అప్పుల పాలు చేసి जो थोड़ा सा उसका सही उपयोग ना करते हुए जो कर्जों में डूबकर, నీ పిల్లల్ని నువ్వు ఏ విధంగా చూస్తున్నావు? तुम अपने बच्चों को किस तरीके से देखते हो? నువ్వు చేసిన అప్పులు వాళ్ళు కట్టుకోవాలి. तुमने जो कर्जे किए उनको भरना पड़ता है। చాలా మంది తల్లిదండ్రులు అప్పులు చేస్తే పిల్లలు కష్టపడి ఉద్యోగం చేసి కట్టుకోవాల్సిన बहुत పరిస్థితి. से माता पिता कर्जे कर रखे तो बच्चे जो बहुत ही मेहनत करके कमाई करके उन कर्जों को भर रहे हैं। ఆ అప్పులు కట్టలేక ఆ టెన్షన్స్ తోని ఆ వ్యాధులు వచ్చి वो कर्जे भर नहीं पा रहे, उसकी चिंता व टेंशन के मारे उनको बीमारियां हो रही है। उसके వచ్చిన कारण సగము హాస్పిటల్ కి పోయే పరిస్థితి. आ रही कमाई आधी अस्पताल में ही जा रही है। లేదా కొందరు వ్యసనాలకు అలవాటైపోయి ఆ ఉన్న కొంచెం డబ్బు కూడా వ్యసనాలకే పెడుతూ या ఉంటారు. थोड़े लोग व्यसनों के आदती होकर उनके पास आने वाला थोड़ा सा पैसा ही उन व्यसनों में लगाकर बर्बाद कर रहे हैं। కాబట్టి ఈ రోజు నీకు వచ్చిన పరీక్ష इसलिए आज के दिन जो तुमको परीक्षा आई నిన్ను है, పాడు చేయడానికి కాదు, तुम्हें खराब करने व बिगाड़ने नहीं, నువ్వు నాశనం అయిపోవడానికి కాదు. ताकि तुम नाश हो जाओ कहकर नहीं। ఈ రోజు నీకు వచ్చిన పరీక్ష నువ్వు నెగ్గడానికే. आज के दिन में तुमको परीक्षा ही ताकि तुम उसमें जीतने के నీ लिए, తరతరాలు ఆశీర్వాదకరంగా మారడానికి. तुम्हारी पीढ़ी दर पीढ़ियां आशीषित तौर पर बदलने के लिए। ఎందుకంటే ఆ రోజు అబ్రహాము ఒక్కడు నిలబడినందుకు దేవుడు సంతానమును దీవించాడు. क्योंकि उस दिन अब्राहम के अकेले खड़े रहने के कारण उसकी पूरी संतान को खुदा ने ఆకాశ आशीष दिया है। నక్షత్రముల వలె దీవిస్తానన్నాడు. आसमान के सितारों के जैसे उन्हें आशीष दूंगा कहकर సర్వ कहा खुदा ने। జనులకు నేను ఆశీర్వాదకరంగా सारी నిలబెడతానన్నాడు. प्रजा के लिए भी आशीष ठहरेंगे कहकर उनको खुदा ने आशीष दिया है। అంటే ఒకసారి అబ్రహాము కుమారుని కూడా ఇవ్వడానికి వెనకాడలేక एक बार अब्राहम अपने पुत्र को जो बलि देने के लिए भी वो पीछे नहीं हटा, ఆయన ముందుగా వచ్చాడు కాబట్టి वो आगे आया है। इसलिए దేవుడు ఆ సంతానంను కూడా ఎల్లప్పుడూ ముందుగానే ఉంచాడు. उस संतान को भी खुदा ने हमेशा के लिए आगे ही रखा కాబట్టి ఈ है। రోజు నీకున్న కొంచెములో इसलिए आज के दिन जो तुम्हारे पास थोड़ा सा है, ఏం చేస్తావు? तुम उसमें क्या करोगे? నమ్మకముగా నిలబడు. भरोसेमंद रहकर खड़े रहो, నమ్మకముగా నిలబడు. भरोसेमंद रहकर खड़े रहो, విశ్వాసముతో నిలబడు. विश्वास के साथ खड़े ఎందుకంటే रहो। నీకు ఇచ్చిన కొంచెం కూడా దేవుడిచ్చిందే. क्योंकि जो तुमको दिया गया थोड़ा सा वो भी खुदा की ओर से ही दिया हुआ 5 है। రొట్టెలు 2 చేపలు ఎంత మందికి దేవుడు పంచిపెట్టాడు? 5 रोटी और 2 मछली को कितने लोगों के बीच में बांटा है खुदा ने? 5,000 మంది తిన్నారంట. 5,000 लोग खाए हैं। తిన్న తర్వాత ఎన్నో గంపలు కూడా ఎత్తారంట. जो है खाने के बाद कई टोकरियां भी बची है। కాబట్టి इसलिए ఏ ఆత్మ అయితే ఆ కార్యము చేసిందో जिस आत्मा ने वह कार्य किया ఈ है, రోజు నీలో ఉన్న ఆత్మ అదేనా आज के दिन मौजूद तुम्हारे अंदर वही आत्मा है ना, వేరేనా? या दूसरा है कोई, వేరేనా? या कोई दूसरी आत्मा ఏ है क्या? ఆత్మ ఉంది? कौन सी आत्मा है तुम అదే में? ఆత్మ నీలో కూడా ఉంది. वही आत्मा तुम्हारे अंदर भी అప్పుడు है। నీకున్న కొంచెం కూడా దేవుడు ఏ విధంగా దీవిస్తాడు? तो फिर तुम्हारे पास भी जो थोड़ा सा उसे किस रीति से खुदा आशीष देगा? దేవుడు అట్టి విధంగానే దీవిస్తాడు. उसी तरह से खुदा उसको भी आशीष देगा। 5,000 మందికి పంచిపెట్టకపోవచ్చు, जो 5,000 लोगों को शायद तुम नहीं बांट सकते होंगे, కానీ लेकिन నీకున్న కొంచెములో నీ కుటుంబంలో ఉన్న 5-6 తినే అటు దేవుడు దీవిస్తాడు. लेकिन तुम्हारे पास जो थोड़ा सा उसमें तुम्हारे परिवार के 5-6 सदस्य अच्छे से खा सके उतना तो खुदा आशीष देगा। లేదా ఎవరైనా అడిగినప్పుడు దేవుడు పెట్టే హస్తంగా నిలబెడతాడు. या कब कोई तुमसे मांगे तो जो है देने वाले हाथों के समान प्रभु तुमको रखेगा। కాబట్టి ఈ రోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. इसलिए आज के दिन अब अपने आप की परीक्षा ले लो నీలో ఏ ఆత్మ ఉందో పరీక్షించుకో. कि तुम्हारे अंदर कौन सी आत्मा है कहकर। ఆ ఉన్న కొంచెంలో నడిపించగలుగుతున్నావా? जो है थोड़ा सा क्या उसमें तुम चला सक रहे हो, లేదా ఉన్న కొంచెం కూడా ఊడు చేసి దేవుని దూషించే విధంగా నిలబడుతున్నావా? या जो है थोड़ा सा उसे भी पूरा सफा चटकर खुदा की दूषणा करने वालों के समान हो। కొందరికి దేవుడు కొంచెం ఇచ్చినా కూడా चाहे थोड़े लोगों को खुदा थोड़ा सा ही दे, ఆ విశ్వాసాన్ని పక్కన పెట్టి उस विश्वास को दूर रखकर ఏంటమ్మా దేవుడు ఇంతే ఇచ్చాడు, ये क्या खुदा ने तो बस इतना ही दिया है, సరిపోదు, ये काफी नहीं है, కొంచెమే ఇచ్చాడు. थोड़ा सा ही दिया है। ఎలాగైతే దేవుడు
जैसे खुदा మన్నా ఇచ్చిన తర్వాత కూడా మాకు ఇది సరిపోదు, मन्ना देने के बाद भी कहा लोगों ने हमारे लिए काफी नहीं है, మాకు అసలైన ఆహారము కావాలి అని हमको असली आहार चाहिए कहकर ఇశ్రాయేలు విరుద్ధంగా నిలబడ్డట్టు इजरायली जब खुदा के विरोध में हो खड़े हुए, దేవుడు పోషించడానికి ఇచ్చిన కొంచెము కూడా खुदा ने तुम्हारा पालन पोषण करने के लिए जो थोड़ा सा दिया, వ్యర్థపరచడానికి నిలబడతారు. जो उससे व्यर्थ करने के लिए खड़े हो जाते हैं. ఎప్పుడైతే విరుద్ధంగా నిలబడతారో అప్పుడు ఏమవుతుంది? जब विरोध में होकर खड़े हो जाते तब क्या होता है? ఆ విరుద్ధంగా నిలబడ్డప్పుడు ఏమొచ్చాయి? जब उनके विरोध में खड़े हो गए खुदा के वो लोगों ने तो क्या हुआ? సర్పాలు వచ్చి కాటేశాయంట. तब सांप आकर लोगों को डस गए हैं. కాబట్టి నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు నిర్లక్ష్యము చేస్తే, अगर तुमको दी गई हुई आशीष को अगर तुम निर्लक्ष्य करोगे तो ఇది సరిపోదు అని మాట్లాడితే, ये हमारे लिए काफी नहीं है कि अगर ऐसी बातें దేవుడు నాకు कहोगे तो, ఇచ్చింది చాలదు అనుకుంటే, खुदा ने जो मुझको दिया ये मेरे लिए काफी नहीं है कि अगर कहोगे ఈ तो, రోజు నువ్వు కూడా అపవాదికి చోటిచ్చిన వాడవే. इसका मतलब तुम आज के दिन शैतान को जगह व मौका दे रहे కానీ हो. ఏం చేయాలి? लेकिन तुमको क्या करना నీకు है? ఇచ్చిన కొంచెం గురించి ప్రార్థించు. तुमको जो थोड़ा सा दिया गया उस विषय में प्रार्थना करो. ఇది నాది కాదు ప్రభా, ఇది నువ్వు ఇచ్చింది. प्रभु ये मेरा नहीं लेकिन प्रभु ये आपकी ओर से दिया हुआ ఇది है. నువ్వు ఇచ్చింది కాబట్టి నాకు ఆశీర్వాదకరంగా మారాలి. ये प्रभु आपने मुझको दिया इसलिए मेरे लिए आशीषित तौर पर बदलने पाए. ఒకసారి కృతజ్ఞతాస్తుతితో ప్రార్థించి చూడు. एक बार धन्यवाद स्तुति समेत प्रार्थना करके నీ देखो. ఇంట్లో తిండి లేకపోవచ్చు కానీ ప్రార్థించి చూడు. आपके घर में खाने के लिए कुछ ना होगा लेकिन एक बार प्रार्थना करके देखो. దేవుడా ఉన్న కొంచెంని కూడా దేవుడు దీవిస్తాడు. जो है थोड़ा सा खुदा उसे भी आशीष देगा. కాబట్టి ఏదైతే అబ్రహాము గెలిచాడో जिस बात पर अब्राहम ने जीत हासिल అది किया है సంతానానికి ఆశీర్వాదకరంగా మారింది. और वो चीज उनके संतान के लिए आशीष के तौर पर बदला है. కాబట్టి ఈ రోజు తల్లిదండ్రులుగా ఉన్న మీరు ఏ విధంగా ఉండాలి? आज के दिन तुम जब माता में पिता के तौर पर तुम्हें किस तरीके से रहना है? నీకు వచ్చిన పరీక్షలను గెలిచినప్పుడే నీ సంతానంకి ఆ ఒక ఆశీర్వాదము వెళ్తుంది. तुमको आने वाली परीक्षा में अगर तुम जीतोगे ना तो तुम्हारी संतान को वो आशीष मिलेगी. కాబట్టి इसलिए ఈ యొక్క విశ్వాసాన్ని బట్టి तुम अपने विश्वास के कारण ప్రతి ఒక్కరు బైబిల్లో నిలబడ్డారు. हर एक व्यक्ति हम बाइबल में देखते कि वो डट कर खड़े रहे. ఏలియా విషయము చూస్తే एलिया के विषय में हम देखें तो ఒకసారి ఆ ఒక వచనాలు చదివి ముగిద్దాము. మొదటి రాజులు 17వ వచనము, 17వ అధ్యాయము 2వ వచనము, पहला राजाओं की पुस्तक 17 अध्याय इसका दूसरा वचन. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచటికి నీవు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలుములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలుములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया. మరి ఏలియా ఎప్పుడైతే ఇక్కడ వర్షం పడదని అహాబు ఎదుట ఆజ్ఞాపించాడు, जब एलिया ने वहां पर अहाब राजा के आके जाकर आज्ञा दी है అప్పుడు దేవుడు ఏం చెప్పాడంట? तो खुदा ने क्या कहा నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, कि तुम यहाँ से चले जाओ. వెళ్ళి యోర్దాను ఆ వాగు దగ్గర నువ్వు ఆగు. इसलिए यरदन नदी के उस नाव के पास तुम जाकर रुक जाओ. ఆ వాగు దగ్గర నువ్వు నీళ్లు త్రాగుతూ ఉండు. वहां पर उस पानी के सोते के पास तुम पानी पीते रहो. నేను కాకులకు ఆజ్ఞాపిస్తాను నీకు ఆహారము తెమ్మని. मैं कौवों को आज्ञा दूंगा वो तुम्हारे लिए भोजन लेकर आए के कर. ఎప్పుడైనా కాకులకు ఆజ్ఞాపిస్తాను అన్నప్పుడు जब कहा गया कि मैं कौवों को आज्ञा दूंगा के कर, కాకి ఎటువంటి ఆహారం తింటుంది? जय कौवा किस प्रकार का भोजन खाता है? ఏం తింటుంది? మాంసం తింటుందా? బయట కాకులు ఉంటాయి కదా. మొన్న మేము ఫ్రూట్ బేరింగ్ మీటింగ్కి వెళ్ళాము. परसों हम फ्रूट बेरिंग मीटिंग के लिए गए. అక్కడ కూర్చొని పాప్కార్న్ తింటున్నాం. वहां पर हम पॉपकॉर्न खा रहे थे. పాప్కార్న్ తింటుంటే पॉपकॉर्न जब खा रहे थे అక్కడ కాకులన్నీ వచ్చేసాయి. वहां पर सारे कौवे आ गए. ఏం తింటున్నాయి ఆడ? वो क्या खा रहे वहां ఆ पर? పాప్కార్న్ తింటున్నాయి. वो पॉपकॉर्न वो कौवे खा रहे थे. తింటుంటూ ఒకటి ఒకటి వేస్తే తింటున్నాయి. एक एक जब उनको पॉपकॉर्न डाल रहे थे वो कौवे पॉपकॉर्न खा रहे थे. ఎప్పుడైనా కాకి తీసుకెళ్లి వేరే కాకి పెట్టడం చూసినారా? कभी कौवा ले जाकर वो भोजन ले जाकर दूसरे कौवे को दिया या देखे हो क्या? కాకి బుద్ధి ఏంటంట? जो है कौवे की बुद्धि किसी होती है? పాట పాడతాం ఏంటి? क्या हम गीत गाते కాకిలాగా నువ్వు ఉంటావా, कि कौवे के जैसा तुम रहोगे विश्वासी, లేదా పావురం లాగా తిరిగి వస్తావా సహవాసి? या एक जो कबूतर के समान वापस आ जाओगे सहवासी के? हम गीत गाते हैं ना. కాకి బుద్ధి ఏంటి? जो है कौवे की जो बुद्धि क्या है? తిరిగి రాదు. वो वापस नहीं आता कौवा. దాని అది తింటది. वो रास्ते में खा लेता है. మనుషులు తిన్న దాంట్లో నుంచి मनुष्य जो खाते हैं उसमें से ఎత్తుకెళ్ళిపోయి తింటది. उठाकर ले जाकर वो खाता है. ఆ ఒక చోట ఏమి లేని చోట కాకి నీకు ఆహారము తెచ్చి పెడుతుంది అన్నప్పుడు वो ऐसी जगह
जगह जहाँ कुछ ना हो वहाँ पर कौवे आकर तुमको भोजन देंगे कहकर जब कहा है, ఒక మనిషి ఈ రోజు నేను నీకు లంచ్ తెస్తానంటేనే మనిషి 12 సార్లు ఆలోచిస్తాడు ఏం తెస్తారో ఎలా వండుతారో ఏమో అని. एक इंसान जब तुम्हारे से कहा जाएगा कि वो तुम्हारे लिए खाने के लिए लंच ले आ जाए तो 10 बार सोचोगे कि क्या बनाकर लाएगा, कैसे लाएगा, ये वो सब అలాంటిది देकर। కాకి తెచ్చి పెడుతుంది అంటే కాకి ఏం పెడుతుంది అనుకుండొచ్చు ఏలియా. जो है कौवा लाकर देगा भोजन तो एलिया ने सोचा होगा क्या लाएगा वो कौवा मेरे खाने के लिए कहकर। ఎవరో తిన్నది మిగిలిపోయింది, किसी ने खाकर छोड़ा वो, లేకపోతే ఎక్కడి నుంచో ఏ పండో ఏదో తెచ్చి పెడతాడు అనుకుంటాడు. कहीं से कुछ जो है फल मिल जाए तो वो लेकर आकर कौवा उससे देगा। కానీ దేవుడు ఏం పంపాడంట, लेकिन खुदा ने क्या भेजा है, రొట్టెను మాంసమును సమయమునకు కాకి తెచ్చి ఇచ్చిందంట. रोटी और मांस सही समय पर जो लाकर वो कौवा समय समय लाकर देता दिख ఆ गया। ఉన్న పరిస్థితిలో वो जिस परिस्थिति में था, వర్షమే లేని కాలములో बारिश ही नहीं है वैसे समय దేవుడు में, ఆయన దాహాన్ని తీర్చాడు, खुदा ने उनकी प्यास को बुझाया है ఆయన ఆకలిని ఏ విధంగా తీర్చాడు, और उनकी भूख को भी कैसे मिटाया है, శక్తివంతమైన తిండిని పెట్టి తీర్చాడు. शक्तिशाली भोजन देकर उसकी भूख को मिटाया है। ఒక రొట్టె పెట్టి ఉంచలేదు, बस एक रोटी देकर नहीं रखा ఒక उसको, పూట పస్తున ఉంటాడని ఉంచలేదు. जो है एक पहर वो बिना खाए ऐसी भूखा रहेगा ऐसा नहीं रखा। నువ్వు వెళ్ళిపో అనగానే ఆయన ఆజ్ఞ విని వెళ్ళిపోయాడు కాబట్టి खुदा ने बस उसे कहा एलिया को चले जाने को तो उनकी आज्ञा को मानकर वो चला गया। इसलिए ఒక్కొక్క పూటకి రొట్టె ఇంకా మాంసము తెచ్చి పెట్టిందంట. हर पहर के लिए एलिया के खाने के लिए वो जो कौवा जो रोटी और मांस लाकर उसको दिया है। మాంసం ఎవరింట్లో ఉండొచ్చు, मांस किसके घर में हो सकता है? ఆ కాలములో उस जमाने में వ్యవసాయం లేదు, పంట లేదు, ఎవరి దగ్గర ఉండొచ్చు. खेती बाड़ी नहीं है, कोई फसल नहीं है, तो वो उस समय में वो मांस किसके घर में मिल सकेगा? ప్రతిరోజు మాంసం ఎవరు తింటుండొచ్చు, हर दिन मांस कौन खाते होंगे? ఎవరు తింటుండొచ్చు, कौन खाते होंगे जो हर दिन मांस? రాజులు తింటుండొచ్చు. जो राजा होते ना वे लोग खाते होंगे ना। కాబట్టి దేవుడు ఎక్కడి నుంచి పంపాడు ఆహారము, फिर इसलिए खुदा ने भोजन कहाँ से भेजा है एलिया के लिए? దేవుడు అటువంటి కార్యము చేసేవాడు. खुदा ऐसे कार्यों को करता है। అందుకే వాక్యము సెలవిస్తుంది, నీవు ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు నిన్ను దీవించగలుగుతాడు. इसलिए वचन ये कहते हैं तुमने जो सोचा हो जितनी कल्पना की उससे कई गुना ज्यादा जो खुदा कार्य ఆయనకు करता है, సామర్థ్యం ఉంది, उतने सामर्थ्य है కానీ वो। నీకంత విశ్వాసం ఉందా? फिर क्या तुम्हें उतना विश्वास है? ఏలియా విశ్వాసంతో ఎదురు చూశాడు, एलिया विश्वास के साथ इंतजार किया है। కాకి తెచ్చి పెడితే తిన్నాడు, जो है कौवे ने लाके दिया भोजन और वो खाया है। కానీ ఒక రోజు వచ్చిందంట, लेकिन एक दिन आया, ఏమైందంట, क्या हुआ? వాగు ఎండిపోయిందంట. वो जो पानी का सोता वो सूख गया। అన్ని సంవత్సరాలు వర్షం లేదు కాబట్టి इतने सालों से बारिश नहीं थी, इसलिए ఒక సమయం వచ్చింది, వాగు ఎండిపోయింది. एक समय आया वो जो नदी वो जो सूख गई। ఒక రోజు और फिर एक दिन దేవుడు ఉన్నతమైన స్థలము నుంచి ఆహారము సహాయము చేశాడు. खुदा ने अपने ऊंचे स्थानों से जो है भोजन की सहायता की కానీ ఒక సమయం వచ్చింది, అక్కడ ఏం కనిపించట్లేదు. लेकिन एक समय आया कि वहाँ कुछ नहीं दिख रहा है। దాహముతో प्यास के मारे ఉన్నప్పుడు నీళ్లు కనిపించట్లేదు. जब वो था तो जब पानी नहीं दिख रहा था उसको, దేవుడు అక్కడ విడిచిపెట్టాడా? क्या खुदा ने उसका साथ वहाँ छोड़ा? దేవుడు అక్కడ విడిచిపెట్టాడా? क्या खुदा ने वहाँ उसका साथ छोड़ा? లేదా ఏలియా అక్కడే కూర్చొని దేవుడు ఇదే వాగు నుంచి నాకు నీరిస్తాడని ఎదురు చూశాడా? या एलिया वहीं बैठकर इसी जो है पानी के सोते से प्रभु मुझको पानी देगा क्या वहीं बैठा रहा क्या? మనుషుల మనస్తత్వం ఎలాగుంటుందంటే, इंसानों की मानसिकता कैसी होती है? దేవుడు ఒకసారి ఇదే వాగు నుంచి నీరిచ్చాడు కదా, ఇక్కడే ఉంటాను, खुदा ने एक समय में यहीं से जो है पानी दिया ना तो इसी पानी के सोते के पास ही मैं रहूंगा। ఇక్కడ నుంచి పోతే ఈ ఆశీర్వాదం పోతుందేమో, अगर यहाँ से चला जाऊंगा तो शायद वो आशीष भी चली ఇక్కడ जाएगी। ఇంత మంచి తిండి ఉంది, ఇక్కడ ఇంత మంచి నీరు ఉంది, దేవుడు ఇక్కడే ఆశీర్వదిస్తాడు, यहाँ पर इतना अच्छा भोजन इतना अच्छा पानी है, खुदा मुझको यहीं आशीष देगा। నేను ఇదే ఇంట్లో ఉంటాను, मैं इसी घर में रहूंगा, నేను ఇదే ఉద్యోగము చేస్తాను, मैं यहीं नौकरी करूंगा, ఎంత అయినా సరే నేను ఇక్కడే ఉంటాను. चाहे कितना भी कुछ भी हो जाए मैं यहीं रहूंगा। కానీ దేవుడు ఆ రోజు ఏలియాకి అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. वहां से उस दिन खुदा ने एलिया को चले जाने को कहा। ఇక్కడ ఈ సమయం అయిపోయింది, నువ్వు ఇది దాటి మళ్ళీ వెళ్ళాలి, यहाँ पर तुम्हारा समय हो गया, तुम्हें इसे पार करके चले जाना है क्या कहा? సారేపతి ఊరికి నువ్వు వెళ్ళాలి, सारे गांव में जाने को कहा है, వెళ్ళాలి. जाना है तुमको। कहा ఎవరి खुदा ने చేత से। నీకు ఆహారం పెడతానన్నాడు? किसके द्वारा तुमको भोजन दूंगा क्या कहा? ఏముంటుంది ఏంది ఏం చెప్పలేదు. कहाँ क्या रहेगा कुछ नहीं कहा खुदा అక్కడ ने నీకు उससे। పోషించడానికే నేను ఆజ్ఞాపించి ఉన్నాను అన్నాడు. वहां पर तुम्हारा पालन पोषण करने के लिए मैंने आज्ञा दिया हुआ हूँ कहा है। నమ్మి ఆ స్థలమును కూడా విడిచి ఏలియా వెళ్ళాడు. खुदा पर भरोसा करके एलिया उस जगह को छोड़कर वहां से चला गया, కేవలం ఒక ఆజ్ఞ ద్వారా सिर्फ एक आज्ञा के द्वारा। దేవుడు అక్కడ కూడా ఆయన్ని పోషించాడు. खुदा ने वहां पर भी उसका पालन ఆ पोषण किया। స్త్రీని వెళ్ళి అడిగినప్పుడు ఏం చెప్పింది? उस स्त्री से जाकर मांगने पर उस स्त्री ने क्या कहा? నాకే సరిపడలేదు, నీకెక్కడి నుంచి పెట్టాలనేది. मेरे लिए यहाँ पर खाने के लिए काफी नहीं, मैं
तुमको कहाँ से खाने के लिए కానీ दूं? ఏలి అడిగాడు, ఒక్కసారి చేసి పెట్టు, लेकिन एलिया उससे पूछा कि एक बार मेरे लिए बना कर दो, ఒకసారి చేసి పెట్టు. एक बार मेरे लिए बना कर दो. సరే అని ఉన్న దాంట్లో చేసి పెట్టినప్పుడు ठीक है, जितना था उसके पास उसमें से जब वो बना कर दिए ఆ एलिया గిన్నె को, ఎప్పుడు ఖాళీ అవ్వలేదంట. उसका वो बर्तन कभी खाली नहीं ఆ हुआ. ఒక నూనె ఉన్న ఆ బుడ్డి ఎప్పుడు ఖాళీ जिस అవ్వలేదంట. बर्तन में तेल था वो कभी खाली नहीं हुआ. కాబట్టి నువ్వు భయపడుతుండొచ్చు, ఎక్కడ నా ఇంట్లో తిండి ఉండదేమో. तुम डर रहे इस बात के लिए कि कहाँ मेरे घर में खाने के लिए नहीं रहेगा. కొన్నిసార్లు భయపడుతుండొచ్చు, ఎక్కడ సంఘం నేను మళ్ళీ నడిపించలేను అని. तुमको एक बार डर होगा कि कहाँ मैं जो कलीसिया को नहीं चला पाऊंगा. భయం వస్తుండొచ్చు. डर लग रहा ఈ होगा. అరణ్యములాగా అన్యాయం ఉన్న ప్రతి చోట నాకు తిండి ఎక్కడి నుంచి దొరుకుతుంది? ये जंगल जैसा ये स्थान मुझे परिस्थिति में मुझको खाने के लिए कहाँ से मिलेगा. ఆ అరణ్యములో ఇశ్రాయేలుకు మన్నా ఇచ్చిన దేవుడు उस जंगल में इजरायलियों को मन्ना देने वाला खुदा ఈ రోజు దేవుడు నీకు ఇవ్వడా? क्या आज के दिन वो तुमको नहीं देंगे क्या? దేవుడు వాక్యం ద్వారా అందుకే సెలవిస్తున్నాడు, చింత తీసివేయి. इसलिए खुदा का वचन ये कहता है तुम अपने अंदर से इस चिंता को निकाल दो. నీ చింత వల్ల ఏమీ అవ్వదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. तुम्हारी चिंता करने से कुछ नहीं होने वाला है कहता है నువ్వు ఒక खुदा. మూరెడు పెరగవు, మూరెడు తగ్గవు. जो तुम नहीं आधा इंच बढ़ने वाले ना आधा इंच घटने वाले. కొన్నిసార్లు ఈ మూరెడు పెరగడానికి మనుషులకు చింత. जो थोड़ा सा ये जो आधा इंच बढ़ने में भी जो इंसानों को बड़ी चिंता होती है. పిల్లలు హైట్ పెరగట్లేదు అని కూడా చాలా మంది చింతపడతారు. जो है बच्चों की लंबाई नहीं बढ़ेगी क्योंकि बहुत से माता पिता चिंतित होते हैं. దేవుడు అంటున్నాడు, చింతపడడం వల్ల ఏం అవ్వదు. खुदा कहता है चिंता करने से कुछ नहीं होने वाला నీకు है. షుగర్లు బీపీలు వస్తాయి తప్ప ఏం అవ్వదు. तुमको शुगर और बीपी की बीमारी होंगी उसके अलावा तो कुछ नहीं होगा. కాబట్టి ఏం చేయాలి? इसलिए क्या करना है నీ तुमको? చింత మొత్తం తీసివేయి. तुम अपनी सारी चिंता को दूर అలాగే करो. చివరిగా ఒక వచనం చూసి ముగిద్దాము. अंत में एक वचन देखकर इस वचन से మత్తయి देश खत्म సువార్త 6వ करेंगे. అధ్యాయం 25వ వచనము. मत्ती पुस्तक 6वां अध्याय 25वां वचन. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణంను గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహంను గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ చాలండి, పక్షులను హల్లెలూయా. हालेलुया. ఆహారము కంటే जो है भोजन व आहार से बढ़कर ప్రాణమును, प्राण ఇంకా और వస్త్రముల కంటే దేహమును గొప్పవి కావా? वस्त्रों से बढ़कर तुम्हारा देह नहीं है महान क्या? కాబట్టి దేవుడు అంటున్నాడు, इसलिए खुदा ये कहता है ప్రతిసారి నీ యొక్క శరీరము మీద, हर बार तुम अपने शरीर पर, నీ యొక్క ఆహారము మీద, तुम्हारे भोजन वस्तु पर, నీ యొక్క వస్త్రముల మీద నీకు చింత ఉంది. तुम्हारी वस्त्रों को लेकर तुमको चिंता होती కానీ है. వాటికంటే నీ ప్రాణము గొప్పది కాదా అని దేవుడు क्या అంటున్నాడు. उनसे बढ़कर क्या तुम्हारा प्राण महान नहीं है ఈ कहता है खुदा. లోకములో ఈ శరీరముని పోషించడానికి చాలా చింత మనుషులకి ఉంది. इस दुनिया में शरीर को पालने पोसने के लिए इंसानों में बहुत चिंता होती है. దేవుడు అంటున్నాడు, నీకు కావాలి, నాకు తెలుసు. खुदा कहता है मैं जानता हूँ कि तुमको चाहिए. మరి నీకు శరీరము మీద ఉన్నంత చింత నీ ప్రాణము గురించి నీకుందా? तुमको तुम्हारे शरीर की जितनी चिंता उतनी चिंता क्या तुमको तुम्हारे प्राणों की है? రేపు గడుస్తుందో లేదో అని ఉన్న చింత, कल का दिन तुम्हारा चलेगा या नहीं इस बात की चिंता. ఒకవేళ ఈ లోకముని విడిచిపెడితే నీ ప్రాణము ఎక్కడికి పోతుందనే చింత నీకుందా అని దేవుడు कल के అడుగుతున్నాడు. दिन तुम जब इस दुनिया को छोड़ दोगे तुम्हारा प्राण कहाँ जाएगा क्या इस बात की चिंता तुमको है? ఎందుకంటే వీటన్నిటికంట నీ ప్రాణము శ్రేష్టమైనది. क्योंकि इन सारी बातों से सबसे श्रेष्ठ तुम्हारे प्राण है. ఆ ప్రాణము वह ఈ प्राण లోకము విడిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? इस दुनिया को छोड़ने के बाद कहाँ जाने चाहिए? నరకానికి కాదు వెళ్ళాల్సింది, नरक में नहीं जाना, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. उस स्वर्ग के राज्य में जाना ఆ चाहिए, తండ్రిని చేరుకోవాలి. उस पिता के पास पहुंचना है. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ లోకమును గురించి ఉన్న చింత విడిచిపెట్టు. इसलिए खुदा कहते हैं इस दुनिया के विषय की चिंता तुम छोड़ दो. నీ యొక్క ప్రాణము కొరకు ప్రయాసపడు, तुम अपने प्राणों के लिए प्रयास करो, నీ ఆత్మ కొరకు तुम ప్రయాసపడు. अपनी आत्मा के लिए प्रयास करो. ఎంతైతే ఈ లోకములో ఒక పూట గడవడానికి నువ్వు ప్రార్థిస్తున్నావో, जैसे इस दुनिया में तुम्हारा एक पहर बिताने के लिए तुम जो कितनी मेहनत व प्रार्थना करते हो, అంతే ప్రార్థన నీ ప్రాణ రక్షణ కొరకు కూడా నువ్వు చేయాలి. उतनी प्रार्थना अपने प्राणों के उद्धार के लिए तुमको करनी है. ఎలాగైతే నీ పిల్లలకు నువ్వు సమకూర్చాలని శ్రమ పడుతున్నావో, जैसे अपने बच्चों के लिए सब कुछ देना उनके लिए इकट्ठा करने के लिए तुम मेहनत मशक्कत करते हो, అంతే శ్రమ నీ ఆత్మను కాపాడుకోవటకై నువ్వు చేయాలి. उतनी मेहनत मशक्कत अपनी आत्मा को बचाने के लिए भी तुमको करनी है. ఎందుకంటే ఈ రోజుల్లో क्योंकि आज के इन जमाने నువ్వు में అటువంటి ప్రార్థనా శక్తి కలిగి ఉంటేనే
ప్రతిదీ జయించగలుగుతావు. वैसी प्रार्थना शक्ति के साथ तुम रहोगे ना तो ही तुम हर बातों पर నీ जीत हासिल దేవుని कर మాట पाओगे। విని నడిచినప్పుడే నువ్వు సరైన మార్గంలో నిలబడగలుగుతావు. जब तुम अपने खुदा के वचन को सुनकर चलोगे ना तभी तुम सही मार्ग पर रहोगे। కాబట్టి ఈ రోజు దేవుడు మాట్లాడి ఉన్నాడు. इसलिए आज के दिन खुदा ने हमसे बात किया है, నీ చింత యావత్తు ఆయన మీద మోపు. अपनी सारी चिंता तुम उस पर डाल दो। నీకు సమస్తము సమకూర్చేవాడు ఆయనే. तुम्हारे लिए सारी बातों का इंतजाम करके तुमको देने ఇది वाले ఎలా वही है। అవుతుందా అని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ये कैसे होगा इस बात के लिए तुमको सोचना నీ नहीं है। భారము ఆయన మీద మోపు. अपना सारा भार उन पर डाल दो। నీకు కావాల్సిన ఆహారము ఆయన నీకు సహాయము చేస్తాడు. तुम्हारे लिए जो जरूरी आहार व भोजन वो तुम्हारी सहायता करेगा। ఆయన కుమారుణ్ణి మన కొరకు उन्होंने अपने बेटे को हमारे బలిగా लिए అర్పించాడు. बलि के तौर पर अर्पित किया है, ఎందుకంటే నీకు నాకు ఆ పరలోక రాజ్యము ताकि సిద్ధపరచడానికి. तुम्हारे मेरे लिए स्वर्ग के राज्य को स्थित करने के लिए। అలాంటి దేవుడు ఈ లోకంలో నీకు కూడా సమకూరుస్తాడు. उसी प्रकार से वही खुदा इस दुनिया में तुम्हारे लिए सब कुछ इंतजाम కాబట్టి करेगा। అటు ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పొందుకును గాక. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. वैसा आशीष प्रत्येक व्यक्ति पावे, खुदा इस वचन को आशीष दे। దేవ పరిశుద్ధురానికి స్తోత్రము ప్రభువా. నేనున్నానని దేవా నువ్వు అన్నావు, నీకు వందనాలు ప్రభువా. ఎవరు ఎన్ని అన్నా కూడా దేవా మా జీవితాన్ని మార్చి దేవుడు మాకున్నాడని దేవా విశ్వాసముతో ఈరోజు తిరిగి పంపుతున్నావు, నీకు వందనాలు ప్రభువా. ఏది లేకున్నా సమస్తము సమకూర్చే దేవుడు యెహోవా ఈరే మాకు తోడే ఉన్నాడని నమ్మి వెళ్తున్నాము ప్రభువా. ఉన్న కొంచెములో కూడా నీతిమంతుని దీవించే దేవుడు మాకున్నాడని నమ్మి వెళ్తున్నాము ప్రభువా. ఆ విశ్వాసము ద్వారా ప్రతి ఒక్కరు సమస్తమును జయించును గాక. వీళ్ళు జయించిన దాన్ని బట్టి తరతరాలు ఆశీర్వాదకరంగా నిలబడును గాక. అటు శక్తిని కృపను భాగ్యమునిచ్చి పంపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభేస్ నామకే జయం, ప్రభేస్ రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.